ప్రస్తావించిన అందరికీ ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. చాలా దగ్గరగా చిరంజీవి గారితో ఉన్న ఆయన పెట్టిన మెసేజ్ అది మీకు చూపించమంటారా? క్షమాపణ చెప్పాలి, చెప్పకపోతే ఒప్పుకోండి. వర్మ గారు ఈ రోజు దయచేసి కొంచెము జెన్యున్ గా సిన్సియర్ గా మనం మాట్లాడాలి. ఓకే, షూర్. చిరంజీవి గారిని ఓకే, లెటస్ టాక్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే వీళ్ళు చేసే దుష్ప్రచారంలో మనం పడకూడదు. చిరంజీవి గారిని అవమానకరంగా ఏమన్నా బాలకృష్ణ గారు వర్డింగ్ ఉందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే నేను 4-5 సార్లు ఆ వీడియోని ప్లే చేసి విన్నాను. ఎక్కడ అవమానకరంగా మాట్లాడలేదు. చిరంజీవి గారు ఎవరు అప్పుడు ముఖ్యమంత్రి గారు రాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని రావాయా అని చెప్పి పిలిచినట్టు ఎందుకు మమ్మల్ని రమ్మని చేయలేదు అనే విధంగా ఆడ పోర్ట్రే అయితే ఆ విధంగా థ్రెటన్ చేయలేదు అనే క్లారిఫికేషన్ ఇచ్చినారు. సో అది జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇచ్చినట్ట, లేకపోతే ఆయన గౌరవం తగ్గించినట్ట? ఫస్ట్ పాయింట్. చిరంజీవి గారు నిలదీసినారు జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వస్తుంది కదా, నన్ను నిలదీసేది ఏంది, నన్ను రమ్మంటం ఏంది అని చెప్పి. సో ఒక విధంగా ఇద్దరిని సేవ్ చేశాడు అక్కడ సిచ్యువేషన్, అంతే కదా. లెట్ us బి ఫ్రాంక్. సో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా ఇదిగో తప్పు చేసినాడు ఇది అని అన్నా, లేకపోతే చిరంజీవి గారిని ఇదిగో ఈ విధంగా తప్పు చేసినారు అని అన్నా, దాంతో అర్థం ఉంది. సో ఫ్యాక్ట్ అక్కడ మనము పోవాలి. అసలు మీరు వాస్తవము ఈ రోజు ఈ విధంగా ఫిలిం ఇండస్ట్రీని వెనకాల వేసుకొని రావాలని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఒక్కటి ఓపెనింగ్ వర్డ్ నేను చెప్పి నేను ముగిస్తాను. జియో నెంబర్ 35 తీసుకొని వచ్చి బెనిఫిట్ షోస్ ఆపి స్లాబ్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఇబ్బంది పెట్టింది వీళ్ళు కాదా? తనిఖీలు అని చెప్పి సినిమా థియేటర్ని హెరాస్మెంట్ చేసింది వీళ్ళు కాదా? జే ట్యాక్స్ ఇవన్నీ థియేటర్లన్నింటినీ సీజ్ చేసింది వాళ్ళు కాదా? తర్వాత ఇంటికి పిలిపించుకున్న సీనియర్ ఆర్టిస్టులని నీ పేరేంది, నువ్వు ఎవడు నువ్వు అని చెప్పి అడిగి వాళ్ళని అవమానపరిచింది వీళ్ళు కాదా? హూ ఆర్ యూ అని అంటారు. ఇంటికి పిలిచి పేర్లు కూడా తెలియకుండా నువ్వు ఎవరు అని అంటే నువ్వు అంత లెక్కలేని మనిషి అన్నట్టు అది కూడా చేసినారు. సో అదే విధంగా స్టూడియోలకి ఇచ్చిన భూమి, గతంలో తెలుగుదేశం ఇచ్చిన భూములు కూడా వీళ్ళు రద్దు చేసినారు. ఈ విధంగా ఫిలిం ఇండస్ట్రీని సర్వనాశనం చేసింది వాళ్ళు కాదా? కానీ ఇండస్ట్రీని సర్వనాశనం చేసి అదే సినిమా డైలాగులు మాత్రము బాగా వాడుకుంటారు. ఇప్పుడు కొత్తగా రప్ప రప్ప ఇవన్నీ ఫిలిం డైలాగులు వస్తాయి, కానీ మీకు ఫిలిం ఇండస్ట్రీ మాత్రం వాళ్ళకి పనికి రాదు. దయచేసి ఇది మాత్రం గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి చేసిన మంచి పనులనే ఇంత పెద్ద లిస్ట్ ఉంది, అది నెక్స్ట్ రౌండ్ లో నేను చెప్తాను. సో వాస్తవంగా దీన్ని రాజకీయం చేయకూడదు. దీన్ని కావాలని వైసీపీ వాళ్ళు కుట్ర చేసి ఏదో ఒక డిఫరెన్సెస్ మా మధ్యలో తేవాలని చెప్పి చూస్తున్నారు. బాలకృష్ణ గారు ఒక మంచి మనిషి, మనస్తత్వం ఉండే మనిషి. ఏదైనా ఒక వర్డ్ ఇదో అదో కొంచెం మాట్లాడతారు, కానీ ఆ యాంగిల్లో తీసుకోకూడదు. నేను చెప్పకపోయినా మా తండ్రి గారు హాస్పిటల్లో ఉండారని చెప్పి 2 సార్లు రూముకు పోయి చూసి వచ్చినారు అని అంటే అటువంటి మంచి మనిషి. మా ఫాదర్ ఇంకేదో హాస్పిటల్ తీసుకోపోతే కూడా పోలా, నేను ఈడే ఉంటాను అని అన్నారు. సో అటువంటి హార్ట్ ఫెల్ట్ మనిషి అండి. సో నేనేదో బాలకృష్ణ గారిని వెనకాల వేసుకొని రావాల్సిన అవసరం లేదు. సో చెయ్యని తప్పుని ఆయన మీద రుద్ది ఎవరో ఏవో అంటున్నారు అని అంటాం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడన్నా ఒక మాటన్నా అగౌరవంగా మాట్లాడినారా చిరంజీవి గారు?